2020లో విజయవాడ హాస్పిటల్లో క్యాత్ ల్యాబ్ ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారా లేదా అని ప్రశ్నిస్తా ఉన్నా నేను మొన్న ఎక్కడో పత్రికా సమావేశంలో కూడా ఆ ఆర్డర్ కూడా చూపించాను నేను. ఇది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇచ్చిన పీపీపీ మోడల్లో ఇచ్చిన ఆర్డర్ కూడా నేను చూపించాను నేను. సో ఇది వాస్తవా కదా? మీరు ఎందుకు ఇచ్చారు పీపీపీ? విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ అంతా తయారై ఉంది, కట్టింది, అక్కడే నిర్మాణం ఎక్కడ లేదు. మరి మీరు ఎందుకు ఇచ్చారు? మీరు భోగాపురం పీపీపీలో ఇచ్చారు, అదేవిధంగా బందర్ పీపీపీలో ఇచ్చారు. పీపీపీ అంటే అది ఏం మీరు బురద జల్లటమే కార్యక్రమంగా పెట్టుకున్నారు తప్పితే మీరు పోనీ మీకున్న 2 సంవత్సరాల కాలంలో 24 మాసాల్లో ఎంత ఖర్చు పెట్టారు? ఒక 600 crores అంటే ఎంత? 7% ఆర్ 8%. మీరు 2 సంవత్సరాలు ఖర్చు పెడితే అదే విధంగా ఖర్చు పెట్టుకుంటూ పోతే ఈ కాలేజీలు ఎప్పటికి వెళ్తాయి? అంటే 5 సంవత్సరాలు పర్లేదు, 10 సంవత్సరాలు పర్లేదు. మీరంటే 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత పేదవాడికి వైద్యాన్ని మెరిట్ స్టూడెంట్స్ కి సీట్లు అందించే కంటే కేవలం వచ్చే సంవత్సరం అకాడమిక్ ఇయర్ కి సీట్లు ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వం పీపీపీ మోడల్ లో నిర్దేశించింది. వచ్చే సంవత్సరమే సీట్లు ఇవ్వాలి, వైద్యాన్ని అందించాలని చెప్పేసి. సో ఇంకా త్వరగా పేద ప్రజలకి మెరిట్ స్టూడెంట్స్ కి సీట్స్ కానివ్వండి, పేద ప్రజలకి వైద్యం కానీ అందితే మీకు కడుపు మంటగా ఉందా?